హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మనం వచ్చాం గ్రామీ న్యాచురల్స్ కి. సో ఇక్కడ పచ్చళ్ళు పెడతారు అనమాట. అది కూడా న్యాచురల్ పద్ధతిలో పచ్చళ్ళు పెడతారు. సో అవి చూడడానికి వచ్చాము. సో మరి చూద్దాం వాళ్ళు పచ్చళ్ళు ఎలా పెడతారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో గైస్, గ్రామీ న్యాచురల్స్లో ఇక్కడ ఫస్ట్ టేస్ట్ చేసి మరీ తీసుకోవచ్చు అనమాట. అంటే మీరు పచ్చళ్ళు ఏ టేస్ట్ ఉన్నాయి ఎట్లుంటాయి అని చెప్పేసి డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ రైస్ అండ్ ఇక్కడ ఇన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయన్నమాట. మీకు ఏం కావాలన్నా ఏం టేస్ట్ చేయాలన్నా కూడా వాళ్ళు మీకు ప్లేట్లో పెట్టిస్తారు. మీరు టేస్ట్ చేసిన తర్వాతే గ్రామీ న్యాచురల్స్లో మీరు ఈ పచ్చళ్ళు అనేవి తీసుకోవచ్చు. వీళ్ళ వర్క్ చాలా హైజీనిక్ గా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఇక్కడ కాయలు కడిగేసుకొని వాటిని నీట్ చేస్తారు. నీట్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఇలా కట్ చేస్తారు అనమాట ఈ కాయలు. సో ఇది వచ్చేసి నాటుకాయ అనమాట. కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి ప్రతి కాయ తీసి తూడ్చి దాని తర్వాత పచ్చడి పెడతారనమాట. పచ్చడి ప్రాసెస్ కూడా నేను మీకు చూపెడతాను ఎలా ఉంటుంది, వీళ్ళు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు, ఎలా ఆ పచ్చడిని పెడతారని చెప్పి. సో గైస్, ఇక్కడ క్లీనింగ్ కటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ పచ్చడి మొత్తం కలుపుతారనమాట. సో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను అండ్ అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు అనేది చూద్దాం. సో గైస్, ప్రాసెస్ అనేది స్టార్ట్ అవబోతుంది అన్నమాట. సో మరి వాళ్ళు చెప్తారు ఏమేమి వేస్తారు ఇందులో, ఫస్ట్ ఏం వేస్తారు ఎలా అనేది అన్ని చెప్తూ ఉంటారనమాట. సో కారపొడి మొత్తం ఆ కాయల మీద అలా చల్లేస్తారనమాట. సో కారం తర్వాత ఆవపిండి వేస్తారు. సో ఆవపిండి ఇవన్నీ వేసి పచ్చడి మీద తర్వాత కంప్లీట్గా మంచిగా మిక్స్ చేస్తారనమాట. ఆవపిండి తర్వాత సాల్ట్ వేస్తున్నారు. సాల్ట్ తర్వాత మెంతులు వేస్తున్నారు. మెంతులు వేసిన తర్వాత వెల్లుల్లి వేస్తున్నారు. సో గైస్, మళ్ళీ ఒకసారి ప్రాసెస్ వినేసేయండి. సో ఫస్ట్ వాళ్ళు ఆవకాయ ముక్కలు వేశారు, దాని తర్వాత దాని మీద కారం వేశారు, దాని తర్వాత ఆవపిండి, దాని తర్వాత ఉప్పు వేశారు, దాని తర్వాత మెంతులు, దాని తర్వాత మనకు వెల్లుల్లి వేశారనమాట. వీటన్నిటిని కూడా ఇప్పుడు మంచిగా మిక్స్ చేస్తారు ఆయిల్ వేసి. సో ఇప్పుడు ఆయిల్ వేస్తున్నారు. ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేస్తారనమాట. అండ్ ఈ ఆయిల్ స్పెషాలిటీ కూడా చూసుకుంటే ఈ ఆయిల్ కూడా వీళ్ళు ఇక్కడే న్యాచురల్ వేస్లో తీసిన ఆయిల్ అనమాట. సో ఆ ఆయిలే వాడతారు వీళ్ళు. బయటి ఆయిల్స్ కూడా ఏమీ వాడరు అనమాట వీళ్ళ పికిల్స్లో. ఇలా నీట్గా దాన్ని కలిపేసుకుంటారు. సో అన్ని కాయలకు మొత్తము ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా తగిలేలాగా సో మంచిగా ముక్కలకు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఆ మసాలాలు అన్నీ తగలాలని చెప్పేసి మంచిగా మిక్స్ చేస్తున్నారు. సో మళ్ళీ సెకండ్ టైం ఆయిల్ వేస్తున్నారు అనమాట. అంటే సరిపడా ఆయిల్ వేయాలి కదా అందులో. సో మళ్ళీ సెకండ్ టైం కూడా ఆయిల్ వేస్తున్నారు. సో ఆయిల్ వేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేస్తున్నారు అనమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో తింటే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ మేము ఇక్కడ టేస్ట్ చేసాము.
పచ్చళ్ళు మీరు కూడా ఒకవేళ వచ్చి టేస్ట్ చేసి మరీ తీసుకోవాలంటే కంపల్సరీగా గ్రామీ న్యాచురల్స్కి రండి. సో ప్రతి పీస్కి మంచిగా కారం ఆ మసాలాలు అన్నీ తగిలేలాగా కలుపుతున్నారు. సో అది కలిపేసిన తర్వాత పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట. సో చూసారా, కంప్లీట్గా పచ్చడి అయిపోయింది అనమాట. ఈ పచ్చడిని ఇప్పుడు జాడీలో తీస్తారు. తీసిన తర్వాత అది తినడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే ఇప్పుడే కాదు, కొంచెం వెయిట్ చేయాలి. అంటే పచ్చడి కలపగానే తినొద్దు కదా, కొంచెం వెయిట్ చేసిన తర్వాత పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. ఆ జాడీలో వేసి పెడతారు దాన్ని. దాని తర్వాత మనం అది తినడానికి రెడీ టు ఈట్ ఉంటుంది అనమాట. సో ఇది కంప్లీట్గా ఇక్కడ గ్రామీ న్యాచురల్స్లో పచ్చడి చేసే విధానం. సో చూసారు కదా, వాళ్ళు ఇక్కడ వాడే ఆయిల్స్ కానివ్వండి, ఏవైతే ఇంగ్రీడియంట్స్ వాళ్ళు వేస్తున్నారో కంప్లీట్గా వాళ్ళు తయారు చేసినవి, ఇక్కడే తయారు చేసినవి, అవి కూడా న్యాచురల్ వేస్లో తయారు చేసిన ఇంగ్రీడియంట్స్ అనమాట అవన్నీ కూడా. సో పచ్చడి మొత్తం కూడా తీసి జాడీలో వేస్తున్నారు. సో ఈ పచ్చడి తీసి జాడీలో వేసి కొంచెం స్టోర్ చేస్తే ఇది రెడీ టు ఈట్ అయిపోతుంది అనమాట. చూసారా పచ్చడి ఎంత రెడ్గా ఉందో. సో వీళ్ళు ఇక్కడ కలిపిన ఈ కారం కూడా వీళ్ళు తయారు చేసింది, అది కూడా న్యాచురల్ వేస్లో తయారు చేసిన కారమే అనమాట. ఆ కారం వీళ్ళు వాడిన ప్రతి ఇంగ్రీడియంట్ ఇక్కడ రెడీ అయిన ఇంగ్రీడియంట్ అనమాట. సో బయటికి నుంచి ఏది కూడా వీళ్ళు పర్చేస్ చెయ్యరు. సో జనాలకు న్యాచురల్ వేస్లో అండ్ మనకు ఓల్డ్ అంటే మన తాత ముత్తాతలు ఎలా అయితే పచ్చళ్ళు పెట్టేవాళ్ళో అలా జనాలకు అందించాలి అని చెప్పేసి వీళ్ళు ట్రై చేస్తున్నారు. సో బయట నుంచి ఏది కూడా పర్చేస్ చేయరనమాట. మొత్తం ఇక్కడ రెడీ చేసిన నూనె కానివ్వండి, కారం కానివ్వండి, ఈ ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, అన్నీ కూడా వీళ్ళు ఇక్కడే రెడీ చేస్తారు. అండ్ మీరు ఆ ప్రాసెస్ కూడా దగ్గర నుంచి చూడొచ్చు, వాళ్ళు ఎలా ఇంగ్రీడియంట్స్ని రెడీ చేస్తున్నారు అవన్నీ కూడా వాళ్ళు చూపించమంటే చూపిస్తారు. అడ్రస్, లొకేషన్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. వీళ్ళు కారం వచ్చేసి న్యాచురల్ వేస్లో ఈ మిషన్స్లో తీస్తున్నారు అనమాట. సో ఇక్కడ కారం మొత్తం వీళ్ళే దంచుతారు. ఏదైతే పికిల్కి వాడుతున్నారో ఆ కారం కంప్లీట్గా వీళ్ళు దంచుతారు అనమాట. సో బయట నుంచి ఏది కూడా తీసుకురారు. అండ్ అలానే ఇక్కడ పసుపు కూడా వీళ్ళే దంచుతున్నారు అనమాట. అన్నీ న్యాచురల్ వేస్లోనే జరుగుతాయి ఇక్కడ. సో మీరు ఇక్కడికి వస్తే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఈ కారంని వాళ్ళు దంచుతారు. దంచిన తర్వాత అవన్నీ కూడా ఆ పికిల్స్లో వాటిలో అన్నిట్లో కూడా వాడడం జరుగుతామట. అండ్ వీళ్ళు సేల్ కూడా చేస్తున్నారు. అండ్ హోల్సేల్, రీటైల్ సేల్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడికి వస్తే చూడొచ్చు. సో వీళ్ళు ఈ ఆయిల్స్ మొత్తం కూడా న్యాచురల్ వేస్లో ఇలా తీస్తారనమాట. తీసి ఇలా స్టోర్ చేస్తారు. అండ్ ఇలా స్టోర్ చేసిన తర్వాత ఇలా బాటిల్స్లో సేల్ చేస్తున్నారు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ ఆయిల్స్ అన్నీ కూడా వీళ్ళు రెడీ చేసినవి. అండ్ ఇక్కడ ఇది మిషన్ అనమాట. ఆయిల్స్ మొత్తం ఈ మిషన్ త్రూ ఈ డబ్బాలలో నింపుతారు. నింపి దాని తర్వాత సేల్కి పెట్టేస్తారు. అండ్ అన్ని రకాల ఆయిల్స్ మీకు ఇక్కడ దొరికేస్తాయి. చూడొచ్చు ఎన్ని మిషన్స్ ఉన్నాయో ఇక్కడ ఆయిల్ తీయడానికి. సో ఈ మిషన్స్, అన్ని మిషన్స్లో కూడా వీళ్ళు రకరకాల ఆయిల్స్ తీస్తారనమాట. అది కూడా న్యాచురల్ వేస్లో మాత్రమే తీస్తారు. చాలా బాగుంది టేస్ట్, ప్లస్ క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. మేము చాలా దూరం నుంచి వస్తున్నాం. దిస్ ఈజ్ సెకండ్ టైం వీఆర్ విజిటింగ్ హియర్. మెహదీపట్నం.
yes. Social media అండి. Yes. Definitely suggest చేస్తాను. చాలా బాగుంది. Plus quality is also very nice. So I suggest everyone to once come to this product unit and visit once. ఎస్, నేను వీడియోస్లో చూసి వచ్చి టేస్ట్ చేసి ఏది నచ్చితే అది తీసుకుందామని అన్ని వెరైటీస్ టేస్ట్ చేశాను. సో మాకు నచ్చిన ఐటమ్స్ మేము పర్చేస్ చేసుకుని వెళ్తున్నాము. నో దిస్ ఈజ్ ఇది ఫస్ట్ టైం ఇక్కడ ఇలా చూస్తున్నాము, అంటే టేస్ట్ చూసి తీసుకోవడము. ఇప్పుడు మనం బయట సూపర్ మార్కెట్స్లో అంతా ప్యాకింగ్ ఉంటుంది కాబట్టి అది నచ్చినా నచ్చకపోయినా ఇంకా తప్పదు, తినాల్సిందే. కాకపోతే ఇక్కడ అలా లేదు, మనకు నచ్చితేనే తీసుకునే ఆప్షన్ చాలా బాగా నచ్చింది అనమాట. సో గైస్ అదనమాట వీడియో. మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మరి మీరు కూడా గ్రామీ న్యాచురల్స్కి రండి, ఇక్కడ టేస్ట్ చేసి మరి మీరు పికిల్స్ తీసుకోవచ్చు అనమాట. మరి ఇలాంటి బోల్డ్ అన్ని వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. సో యూనిక్ కంటెంట్ వీడియోస్ చాలా రాబోతున్నాయి అనమాట. సో మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.